డియర్ ఏపీ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఎన్టీ పరిధిలో సీట్లు అయితే ఖరారైనట్టు మరి వెబ్ ఆప్షన్స్ అయితే చూసుకుంటున్నారు కదా. 31 వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చాము. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. మరి ఇంజనీరింగ్లో 81,800 సీట్లకు అనుమతి. 31 వరకు కళాశాల కోర్సు ఎంపిక వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జేఎన్టీ కాకినాడ పరిధిలో అనుబంధంగా ఉన్న 103 కళాశాలలు ఇంజనీరింగ్ అడ్మిషన్ల నిమిత్తము 84,800 సీట్లకు భర్తీకి అనుమతి ఇచ్చారు. జేఎన్టీకి మరి యూనివర్సిటీ ఆఫ్ కళాశాలలో కూడా ఈ ఏడాది నుంచి మరిన్ని సీట్లు మరి పెంపునకు కూడా అనుమతించింది. భారీగా అయితే మరి ఇంజనీరింగ్ జేఎన్టీ కాకినాడలో ఆల్మోస్ట్ 350 సీట్లు అయితే పెరిగినాయి. ప్రతి బ్రాంచ్లోనూ 120 సీట్లు పెరిగినాయి. 50 నుంచి 120 పెరగటం జరిగింది జేఎన్టీ కాకినాడ అయితే. అదేవిధంగా సిఎస్సి, మెకానికల్, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్ వంటి విభాగాలు ఇప్పటి వరకు ఒక్కో విభాగానికి ఈడబ్ల్యూఎస్ కోటాలో 55 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన కొత్త అనుమతితో ఒక్కో బ్రాంచ్లో సీట్లు అయితే పెరగటం జరిగింది. ఒక్కో సెక్షన్కి 60 సీట్లు పెరిగినాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6 సీట్లు కలిపి మొత్తం 66 సీట్లు అన్ని విభాగాల్లో 2 సెక్షన్లు ఏర్పాటు చేసినాయి. దీంతో ఒక్కో కోర్సుకు 2 సెక్షన్లు ఉంటాయి. ఈసారి మరి జేఎన్టీయు కాకినాడలో 2 సెక్షన్లు, ఎందుకంటే 120 సీట్ల దాకా 2 సెక్షన్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఉన్నత విద్యా మండలికి నివేదిక. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యామండలికి నివేదిస్తేనే అక్కడ నుంచి ఆన్లైన్లో కళాశాల వివరాలు విద్యార్థులకు కనబడతాయి. రాష్ట్రంలో అత్యధిక కళాశాలకు అనుబంధంతో పాటు సాంకేతిక యూనివర్సిటీగా ఉన్న జేఎన్టీయు ఈ ప్రక్రియ పూర్తి చేసి ఉన్నత విద్యామండలికి నివేదిక ఉంది. ఈ నెల 21 నుంచి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం కాగా మరి కళాశాల ఎంపికకు కీలకమైన వెబ్ ఆప్షన్స్ 31 వరకు కూడా మరి అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సార్. తర్వాత నాకు సీట్లకు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి జేఎన్టీ మరి గాయత్రి విద్య జీవీపీఐ లేదమ్మా. జీవీపీ లేదు కాబట్టి మీరు ఇక సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. 50, 100, 200 ఒక 100, 200 పెట్టుకుంటే మీకేం నష్టమేమి లేదు కదా. కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఎక్కువ తీసుకునేది. కొంచెం కష్టపడి వెబ్ ఆప్షన్లు ఎక్కువ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వెబ్ ఆప్షన్లు తక్కువ పెట్టుకున్నాక సీట్లు రావు. అది గుర్తుపెట్టి తెలంగాణలో ఫేజ్ 1లో అసలు వెబ్ ఆప్షన్లు కొంతమంది పెట్టుకోవాలి. దానివల్ల కొంతమంది సీట్లు కోల్పోవడం జరిగింది. ఫేజ్ 2లో కొద్దిగా వచ్చి ఉంటాయి. కానీ మరి అదే పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. మరి అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా సీట్లు పెరిగినాయి. ప్రైవేట్ యూనివర్సిటీ మనకి ఆదిత్య యూనివర్సిటీ, సోరంపాలెం కానీ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వివిఐటి అని కొత్తగా ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీ వచ్చింది గుంటూరులో. రాష్ట్రంలోనే ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీలో కన్వీనర్ కోటా కింద 13,610 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ చేసి ప్రభుత్వం అనుమతించింది. వీటిలో నంబూరులోని వివిఐటి యూనివర్సిటీ అత్యధికంగా 2,240 సీట్లు ఉన్న. ఆదిత్య యూనివర్సిటీలో 1,849 సీట్లు. మరి విట్టి ఏపీలో 1,814, అన్నమాచార్య యూనివర్సిటీలో 1,554, మోహనబాబు యూనివర్సిటీలో 1,509, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1,450, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో 1,324, భారత్ ఇంజనీరింగ్ సైన్సెస్లో అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో 1,134, సెంచూరియన్ యూనివర్సిటీలో 273, మరి అపోలో యూనివర్సిటీలో 273, శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కొత్తగా ఒకటి వచ్చింది. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటే ఇది శ్రీ సిటీలో ఉంటుంది. 180 సీట్లు ఉన్నాయి. ఎక్కువ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకి ప్రాధాన్యత కలుగుతుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు సీట్లు అయితే తక్కువగా ఉన్నాయి. మరి సీట్లు స్టూడెంట్స్ అందరికి కూడా మరి భారీగానే ఈసారి సీట్లు అయితే పెరిగినాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా పెరిగినాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు కొద్దిగా ఫీజులు ఎక్కువ ఉంటాయేమో, చూసి జాయిన్ అయితే మంచిది. కొద్దిగా కొన్నిటికి ఫీజు రింబర్స్మెంట్ రాదు, కొద్దిగా వస్తుంది. అవన్నీ ఒకసారి కనుక్కుని